అబద్ధాల ఫ్యాక్టరీ పాక్ అంటే ఒక మంచి కథనాన్ని జ్యోతి ప్రొజెక్ట్ చేసింది. నోరు తెరిస్తే అబద్ధాలు, తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నాలు, నిజం గడప దాటేలోపు అబద్ధాన్ని విశ్వవ్యాప్తం చేయడం, ఈ జాతీయాలన్నీ దాయాది దేశం పాకిస్తాన్కి అచ్చంగా నప్పుతున్నాయి. గతంలోనే కదా ఆపరేషన్ సింధూర్ పైన పాకిస్తాన్ అసత్యాలను ప్రచారం చేసి అవన్నీ అబద్ధాలైన భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో పాటు ఫ్యాక్ట్ చెక్కర్లు తేల్చి చెప్పారు. తాము భారత్కి చెందిన 20 వైమానిక స్థావరాలు ధ్వంసం చేశామని, దాంతో భారత్ కాల్పుల వివరణ ప్రతిపాదించిందని స్వయాన పాక్ ఆర్మీకి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ పేర్కొన్నారు. తమ దాడుల్లో అదంపూర్ ఎయిర్బేస్ రన్వే ధ్వంసమైందని, S-400 గగనతల రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేశామని చెప్పారు. ప్రధాని మోడీ మంగళవారం స్వయంగా అదంపూర్ ఎయిర్బేస్కి వెళ్లి రన్వేపై సైనికులతో మాట్లాడారు. ఆ వెనకాల S-400 వ్యవస్థ కనిపించింది. ఈ నేపథ్యంలో పాక్ అబద్ధాల మీద ప్రత్యేక కథనం, ఆపరేషన్ సింధూర్ మీద ప్రతిఘటనగా తాము వైమానిక దాడులు జరిపినట్టు ISPR ప్రకటించింది. అందుకు సంబంధితంగా చెప్తూ పాకిస్తాన్ మీడియాకు వీడియోలను షేర్ చేసింది. పాకిస్తాన్ మీడియా వాటిని ప్రసారం చేసింది. అయితే జర్మనీకి చెందిన వార్తా సంస్థ DW అవి తప్పుడు వీడియోలు అంటూ కథనాన్ని ప్రచురించింది. పాక్ సైన్యం షేర్ చేసిన ఫుటేజ్ 2023లో హమాస్ మీద ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులకు సంబంధించినవని తేల్చి చెప్పింది.